నా పేరు ద్రోణపూర్ణ చంద్రరావు. మాది చల్లపల్లి, విజయవాడ దగ్గర. నేను 1999వ సంవత్సరంలో ఈ ధ్యానంలోకి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి ప్రవేశించి ధ్యానం మొదలు పెడతాం జరిగింది. అక్కడి నుంచి మరి పత్రిగారితో కలిసి నేను ట్రెక్కింగ్స్కి వెళ్ళాను. అలాగే పత్రిగారి మీటింగ్ ఎక్కడున్నా సరే దాదాపుగా మా చుట్టుపక్కల అటెండ్ అవ్వకుండా ఉండేవాళ్ళం కాదు. అదొక అద్భుతమైనటువంటి మత్తు. అప్పటిదాకా మనం అంతా దేవుడు ఎవరు అని చెప్పి ఎతుకులాడుతూ ఉన్నటువంటి నాకు దేవుడు నిజంగా వీఆర్ ఆల్ గాడ్స్ అని ఆ పదం వినేటప్పటికీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ అనేది మనలో వచ్చేసింది. ఇది కదా మనకు కావాల్సింది. దేవుడు అంటే రాముడు, కృష్ణుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి ఎతుకులాడుతున్నాం మనం కాదు, మనమే దేవుళ్ళం అని చెప్పినని ఆ రోజు నుంచి మనలో వెతకటం ప్రారంభించి, ఇంకా దాని గురించి ఒక అద్భుతమైనటువంటి టీచింగ్స్ మన పత్రి సారు ఇంకా నభూతో నా భవిష్యత్తు అనేలాగా మనకి ఇస్తూ ఉండేవాళ్ళు. సో అలా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కొనసాగుతూ మరి ఎన్నో ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బుక్స్ చదువుకుంటూ, మరియు ఒకానొక మాస్టర్ యొక్క ఆవిష్కరణతో ఆ బుక్ చదవడంతోనే మనకి స్పిరిచువల్ ఆధ్యాత్మికతలో చివరి అంశం ఇంకా ఏది తెలుసుకోవాల్సింది లేదు, ఏది తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సింది లేదో అనేటువంటి దాన్ని తెలుసుకోవటం రామ్తా అనేటువంటి ఆ బుక్ ద్వారా, అది చదివిన తర్వాత దాని ద్వారా అర్థమైంది. ఇంకా అక్కడి నుంచి సాధనలో ఎన్నో నేను దాంట్లో చదివి చూశాను. సరే, ఈరోజు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఒకసారి మనం స్మరించుకుంటూ ఆయన్ని ఈరోజు మనం చక్కటి సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. అందరూ ఎడం చేతిని హృదయం మీద పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, నిటారుగా కూర్చోండి, శ్వాసం దీర్ఘంగా తీసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్ అందరికీ యాక్సెస్ ఉంది. చెప్పండి మేడం. మీరు ఒక్కరూ చెప్పండి మేడం, మళ్ళీ రిపీట్ చేయండి నేను చెప్పిందని. ఓకే, రైట్ అండి. మీ అందరూ కూడా ఎడమ చేతిని హృదయం మీద ఉంచుకుని నేను చెప్పింది మీరు అనుకోండి. లౌడ్ గానే అనుకోండి, ఇంటి దగ్గర అయినా సరే లౌడ్ గానే అనుకోండి బాగా. నా ప్రియాతి ప్రియమైన దేవుడా, నా ప్రియాతి ప్రియమైన దేవుడా, నిగూఢమైన వాడా, నాకు ఈ జీవితాన్ని ఉనికిని పరికల్పించిన వాడా, ఈ జీవితాన్ని నేను వేడుక చేసుకొనుచున్నాను. నా స్వస్వరూప జ్ఞానం మరింతగా విస్తరించాలని నేను వాంఛిస్తున్నాను. నా జీవితంలో పరివర్తన రావాలని నాకు ఈ జీవితాన్ని పరికల్పించిన ముఖ్య ఉద్దేశ్యము నిర్వర్తించబడాలని కోరుకుంటున్నాను. ఆ రీతిగా ఆశీర్వదించు. తథాస్తు. అట్లే అగుగాక. ఓకే, మనమంతా మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనమే అయి ఉన్నది తర్వాత తెలుసుకుందాం. ముందు మనలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనము నిగూఢమైన వాడా అని చెప్పి తెలుసుకుంటూ, ఈ జీవితం అసలు మనం ఎందుకోసం వచ్చాము ఈ భూమి మీదకి,
అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు వస్తాం, ఆ ఒక్క ఉద్దేశం ఏంటి, దాన్ని నేను తెలుసుకుని ఈ జీవితాన్ని ఒక వేడుకలాగా నేను చేసుకుని జీవిస్తున్నాను. నా స్వస్వరూప జ్ఞానం మరింతగా విస్తరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, నేను వాంఛిస్తున్నాను. కాబట్టి నా జీవితంలో ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం ఒకటి, ఇక నుంచి నేను జీవించబోయే జీవితం ఒకటి. అంటే ఒక పరివర్తన నాలో రావాలని చెప్పని, అంటే మనం ఏదైతే ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ అని చెప్పి అనుకున్నామో ఆ పరివర్తన రావాలని, నాకు ఈ జీవితాన్ని పరికల్పించినటువంటి ముఖ్య ఉద్దేశం, పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు ఈ జీవితం నేను ఎందుకు జీవించడానికి ఈ భూమి మీదకి ఈ జన్మ తీసుకున్నాను, అది నిర్వర్తించబడాలని కోరుకుంటున్నాను అని చెప్పి మనం కోరుకున్నాము. సో తథాస్తు అని చెప్పి మనకు మనమే చెప్పుకుంటున్నాము. తథాస్తు అని మన లోపల ఉన్నటువంటి ఆ దైవం మనకి మనం కోరుకున్న దానికి తథాస్తు పలుకుతోంది. అది మన లోపల ఉన్న దైవం మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం. సో ఆ విధంగానే జరుగుతుందని చెప్పి మనం అనుకుంటూ, మరి ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో మనం ఇప్పుడు ఏదైతే కావాలని కోరుకున్నామో, జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం నిర్వర్తించబడాలని చెప్పి మనం కోరుకుంటున్నామో, అందుకోసం ఒక చిన్న తథాస్తు దేవతలు అని చెప్పని మనం అనుకుంటాం కదా, అలాంటి తథాస్తు దేవతల గురించి ఒక విషయాన్ని తెలుసుకుంటాం. మన యొక్క ఈ సంకల్పాన్ని ఆశీర్వదిస్తూ ఆ తథాస్తు దేవతలు తథాస్తు పలికినట్లుగా మనం భావన చేశాము. ఆ తథాస్తు దేవతలు అంటే ఎవరు? వాళ్ళనే మనం అశ్విని దేవతలని కూడా అంటాం. మనం ఈ అశ్విని దేవతలు అంటే ఎవరో కాదండి, మన శ్వాస యొక్క దేవతలే అశ్విని దేవతలు. నా సత్యుడు దస్రుడు, అందరూ అనండి. దస్రుడు, ఎస్, ఈ రెండు పేర్లు. నా సత్యుడు, ఎస్, దస్రుడు, ఎస్. ఎందుకంటే ఈ స్టోరీ మనకి ఎవరికి పెద్దగా తెలియదు కాబట్టి ఈ పేర్లు అనిపిస్తున్నానండి మీ చేత. నా సత్యుడు దస్రుడు అనేటువంటి ఒక ఇద్దరు దేవతలకే జన్మనిచ్చేటువంటి, దేవతలకే శక్తిని ప్రసాదించగలిగేటువంటి వాళ్ళు, దేవతలనే సృష్టించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ నాసత్యుడు దస్రుడు అనేటువంటి వీరిద్దరు అన్నమాట. అంత గొప్పవారు, అంత శక్తివంతులు. వీరిద్దరు కూడా సూర్యాస్తమయంలో నాసత్యుడు, సూర్యోదయంలో దస్రుడు అనేటువంటి వాళ్ళు, ఈ సూర్యాస్తమయము సూర్యోదయంలో దస్రుడు బయటికి వచ్చి ఆ యొక్క ఆ సూర్యకిరణాలు, లేలేత సూర్యకిరణాలు మనకి ఉదయిస్తున్నప్పుడు వెలుగుల రూపంలో గాని, ధ్వనుల రూపంలో గాని, రంగుల రూపంలో గాని సంచరిస్తూ ఉంటాడంట. దస్రుడు అనేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవతలనే సృష్టించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ దస్రుడు అనేటువంటి ఒక ఋషి. కాబట్టి సూర్యుడి యొక్క ఉదయపు కిరణాలు మనల్ని నిద్ర లేపుతాయి, సూర్యుని యొక్క అస్తమించేటువంటి కిరణాలు మనల్ని నిద్రపుచ్చుతూ ఉంటాయి. సూర్యుడి నుంచి ఉద్భవించేటువంటి ఉదయించేటువంటి ఆ సూర్యకిరణాల్లో ఈ దస్రుడు అనేటువంటి ఆయన బయటకు వచ్చి, కాబట్టి అలా సంచారం చేస్తూ ఉంటాడనమాట, వ్యాఖ్యాలు చేస్తూ ఉంటాడు. అలాగే నా సత్యుడు అని ఏదైతే అనుకున్నామో, ఆయన సూర్యాస్తమయంలో ఇలా వివిధ రంగుల రూపంలో, లేకపోతే శబ్ద రూపంలో, లేకపోతే వెలుగుల కిరణాల రూపంలో ఆయన తిరుగుతూ ఉంటాడనమాట వీళ్ళిద్దరూ. కాబట్టి ఈ సూర్యాస్తమయాన సంచరించేటువంటి వీరిని, వాళ్ళిద్దరిని తథాస్తు దేవతలు అంటారు. అందువల్ల సూర్యోదయంలో సూర్యాస్తమయంలో మనము ఏది తలచినప్పటికీ దానిని ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఈ నా సత్యుడు, ఈ దస్రుడు అనేటువంటి వారు, వీళ్ళనే అశ్విని దేవతలను పిలుస్తారు.
సో ఈ రోజు ఇప్పుడు మన సమూహంలో 25 మంది ఉన్నాం మనము. దీనికి ఋషులు ఏం చెప్పారంటే, మనకి ఏం చెప్తారంటే 27 మంది ఒక సమూహం, 27 నక్షత్రాల లాగానే 27 మంది ఒక సమూహం లాగా ఉన్నప్పుడు అక్కడికి ఈ యొక్క అశ్విని దేవతలు వాళ్ళు అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తారు. ఇది ఒక స్టోరీ. మనము ఎలా అయితే మనకు ఒక స్టోరీ తెలుసు, ఆంజనేయ స్వామి గురించి, రాముడు కథ గురించి, ఎక్కడ రాముడి యొక్క శ్రవణము జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే దాని గురించి కథల గురించి హరికథ లేకపోతే కథా కాలక్షేపము ఇలాంటివి ఏది జరిగినప్పటికీ కూడా ఆ రాముడి కథ వినటానికి ఆంజనేయుడు అక్కడ అశరీరంతో ఉంటాడు అని చెప్పి ఏదైతే మనం చెప్పుకుంటామో, అదే విధంగా ఈ యొక్క అశ్విని దేవతలు మన దగ్గరికి ఇప్పుడు వచ్చి ఉన్నారు. వాళ్ళని తలుచుకోగానే మన ముందు ఇప్పుడు ఆత్మజ్ఞానంతో నేను దైవంగా భావించినటువంటి, మనమందరం దైవాలుగా భావించినటువంటి స్థితిలో వారు మన ముందుకి ఇప్పుడు తథాస్తు రూపంలో మన ముందుకు వచ్చి ఉన్నారనమాట, తథాస్తు దేవతలు. కాబట్టి ఎక్కడైతే 27 మంది కలిసి ఒక ఓంకారాన్ని ఉచ్చరిస్తారో అక్కడ ఈ అశ్విని దేవత, మనం ఓంకారం గురించి చెప్పుకున్నాం కదా. ఎందుకు ఇందాక నుంచి ఇదంతా చెప్పాను అంటే, మనము ఓంకార శ్రవణ యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాం. ఓంకార ప్రణవం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎక్కడైతే ఒక 27 మంది ఓంకారాన్ని కనుక ఆ ప్రణవాన్ని చేస్తూ ఉంటారో అక్కడ ఒక శక్తి ధారలేవి అద్భుతంగా ప్రసరిస్తూ ఉంటవి. అది అశ్విని దేవతల యొక్క శక్తి ధారలు ఉద్ధృతంగా ప్రవహించి అక్కడ మనము ఆ సమయంలో మన సంకల్పాలను కనుక మనం లోపల నుంచి స్పష్టంగా మన సంకల్పాలు ఏంటో మనం తెలుసుకుని స్పష్టంగా చెప్పుకోగలిగితే అవన్నీ తీరిపోతవి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఓంకారం అనేది కేవలం ఏదో ఓంకారం అంట మంచిదంట అని చెప్పి మనం చేస్తే దానివల్ల ఉపయోగాలు, ఫలితాలు ఉండవు. అందువల్ల మనము దీన్ని తెలుసుకుని, దీన్ని గ్రహించి, దీన్ని అవగతం చేసుకుని, దీన్ని జీర్ణించుకుని మనం ఆ ఓంకారాన్ని మనం సాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం, మనసు ప్రశాంతంగా హాయిగా ఎంతో ఉన్నతోన్నతంగా ఉంటుంది. ఒకసారి మనలో 28 మంది అయ్యారు కాబట్టి ఒక 5 సార్లు మనం ఓంకారం చేసుకుని మళ్ళీ మనం ముందుకు వెళదాం. చక్కగా అందరూ కూడా నిటారుగా కూర్చుని శ్వాసను నిదానంగా దీర్ఘంగా లోపలికి తీసుకోండి. శ్వాసని నిదానంగా తీసుకోవాలి, దీర్ఘంగా నాభిస్థానం వరకు తీసుకోవాలి. శ్వాసని తీసుకుని అకారం ఉకారం అకారంతో ఒక 5 సార్లు మనం చేసుకుని ముందుకు రావాలి. మకారం వచ్చేప్పుడు అంతరంలోకి వెళ్ళిపోవాలి. మకారం వచ్చేప్పుడు నోటిని మనము మూసి వేసుకుని ప్రణవం చేసుకుందాం. అకార ఉకారంలో నోరు తెరిచి ఉంటుంది. దీర్ఘంగా శ్వాసం తీసుకుందాం. అకార ఉకార మకార సహితమైనటువంటి ఓంకార ప్రణవాన్ని చేసుకుందాం.
చివరిసారిగా ఓంకారం ఆ ఓకే మాస్టర్స్, మరి అసలు ఆధ్యాత్మికత, మన ఆత్మ గురించి, మన గురించి మనం తెలుసుకోవడానికి ఓంకారం అనేది ఒక తాళం, ఒక తాళం, ఒక మహా పెద్ద సామ్రాజ్యం లాంటి ఒక కోట ఉన్నది ఒక చోట. దాంట్లో ఎన్ని వందల వేల గదులు ఉన్నాయో, ఒక మహా సామ్రాజ్యం. దానికి లోపలికి వెళ్ళాలంటే ప్రధానమైనటువంటి ద్వారం ఒకటి ఉంది. ఆ ద్వారం బంధించబడి ఉంది. ఆ ద్వారం తెరుచుకుంటే ఆ లోపల ఉన్నటువంటి వేల వేల గదుల్లోకి మనం ప్రవేశించాలి. అలాంటి తాళమే ఈ ఓంకారం. ఒక ఆధ్యాత్మికతలో మనం ప్రవేశించాలంటే దానికి ఈ ఓంకారం అనేటువంటిదే తాళం చెవి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఈ ఓంకారం దాని గురించి మనం తెలుసుకుంటే ఎంతటి ఆధ్యాత్మికతనైనా సరే, ఎలాంటి విషయాన్నైనా సరే, ప్రాపంచికం, అది ప్రాపంచికమా ఆధ్యాత్మికమా ఏదైనా సరే మనం తెలుసుకోవడానికి ఒక కీ, ఆ కీ అనేటువంటిది ఈ ఓంకారం. అందుకోసమే మనకి ఆనాటి ఋషులు ఏ మంత్రానికైనా సరే ముందు ఓంకారాన్ని మనకి జతపరిచారు. మనం ఏం చేస్తాం, ఓంకారం ఓహో ఓంకారం ముందు పెట్టుకోవాలి కావాలని చెప్పని అది ఒక నామినల్ గా చేసేసుకుంటాం మనం ఎంతదైనా సరే. కానీ ఆ మంత్రానికి ప్రాణం ఈ ఓంకారం. ఆ మంత్రానికి ప్రాణం. మానవుడికి ఒక శ్వాస ఉంటుంది, శ్వాసే ప్రాణం. అలాగే ఏ మంత్రానికైనా సరే ప్రాణం ఈ ఓంకారం. కాబట్టి ఈ శ్వాస లేకపోతే మన శరీరం నిర్జీవం. అలాగే మంత్రానికి ఓంకారం లేకపోతే ఆ మంత్రం పూర్తిగా అది నిర్జీవం కింద లెక్కే. కాబట్టి శ్వాస లేని ఆ శరీరం ఎలా అయితే నిర్జీవం అవుతుందో, ఏ ఆధ్యాత్మిక సాధనకైనా సరే ఓంకార అవగాహన లేకుండా ప్రారంభించినట్లయితే అది మనకి పరిపూర్ణంగా చెందలేదేమో, ఇంకా ఏదో నేను తెలుసుకోవాలేమో అనేటువంటి ఆ సంశయం మిగిలిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ ఓంకారంలో అకార, ఉకార, మకారం అని చెప్పి అనుకున్నాం. ఈ అకారం అంటే స్థూల జగత్తు, ఈ శరీరానికి సంబంధించినటువంటిది. ఉకారం మధ్య భాగం, నాభిస్థానం నుంచి కంఠస్థానం వరకు ఉన్నటువంటి ఆ మధ్య భాగం. ఆ క్రింద భాగం సూక్ష్మ జగత్తు, ఆ పై భాగం ఉన్నటువంటిది మనకి సూక్ష్మం, కిందది స్థూలం, ఈ మధ్య భాగం సూక్ష్మ జగత్తు. కంఠస్థానం నుంచి పైకి ఉన్నటువంటిది కారణ జగత్తు. స్థూల సూక్ష్మ కారణ లోకాలు, అన్ని లోకాలు ఇక్కడే ఉన్నాయి మనలోనే. ఈ స్థూల జగత్తు నాభిస్థానం నుంచి కింద వరకు జాగ్రత్త అవస్థ అంటాం, నాభిస్థానం నుంచి కంఠస్థానం వరకు స్వప్నావస్థ అంటాం, స్వప్నావస్థ నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని మనం సుషుప్తి అంటాం. అంటే మనం మెలకువ స్థితి, నిద్రాస్థితి, గాఢ నిద్రాస్థితి, ఈ విధంగా ఈ మూడు రకాలుగా ఈ ఓంకార ఉచ్చరణతో ఈ మూడింటిని, అంటే శరీరంలోని అన్ని భాగాల్ని మనం సృష్టించగలుగుతాం. అకార ఉకార మకారంతో. ఈ అకార ఉకార మకారాలతో మనము స్థూల శరీరంలో మార్పును గమనించగలుగుతాం, మానసిక శరీరంలో మార్పులను గమనించగలుగుతాం, కారణ శరీరంలో మన యొక్క ఆలోచన విధానంలో, మన యొక్క చైతన్యంలో మార్పుల్ని గమనించగలుగుతాం. ఇది ఈ మార్పు లేదు నాలో శరీరంలో కానీ, నా మానసికంలో కానీ, నా కారణ శరీర స్థితిలో కానీ ఏదైనా మార్పు కనపడలేదు అంటే దాని అర్థం మనం సరి అయినటువంటి సాధన చెయ్యలేదు అని అర్థం. ఒక మనందరికీ తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది. a+b² a² + b² + 2ab. ఇది అందరికీ తెలిసినటువంటి ఒక ప్రిన్సిపల్.
ఇది మన భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో ఎక్కడికైనా ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్లే, దానికి మారదు. ఒకవేళ నేను చేసినటువంటి నా లెక్కలో ఏదైనా తప్పు వస్తే, ఆన్సర్ తప్పు వస్తే, నేను చేసినటువంటి లెక్కలో తప్పది, ప్రిన్సిపల్లో తప్పు కాదు. నేను చేయడంలో దానిని సరిగా చేయలేదు అని అర్థం చేసుకొని మళ్ళీ ఆ ప్రిన్సిపల్ని మనం ఉపయోగించుకుని సరి అయినటువంటి సమాధానాన్ని మనం రాబట్టుకుంటాం. అదే విధంగా ఈ సాధనలో, ఈ ఓంకార సాధనలో ఇప్పటి వరకు ఓంకారం పేరుతోనే మనం చెప్పుకుంటున్నాం. ఈ ఓంకార సాధనలో మనము ఏదైనా ఉచ్చారణలో కానీ, దీని అర్థం చేసుకుంటంలో కానీ మనం ఏదైనా తప్పు చేసినట్లయితే దాని యొక్క ప్రభావం మనకు కనపడలేదు అంటే ఆ తప్పుని మళ్ళీ మన సాధన ద్వారా, మన అకార ఉకార మకార ఉచ్చారణ ద్వారా మనము సరి చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ అకార శబ్దం అనేటువంటిది ఆ అని చెప్పి అంటాం కదా మొట్టమొదటి ప్రారంభించేప్పుడు, అది మన నాభి దగ్గర, అందరూ మీ చేతి పెట్టుకోండి నాభి దగ్గర. మీ నాభి దగ్గర రండి. అక్కడ ఒక ఉష్ణం, ఒక విద్యుత్తు అక్కడ ఉత్పన్నమవుతుంది. ఒక విద్యుత్తు మీరు గమనించండి, చేత్తో పట్టుకుని ఒక విద్యుత్తు అక్కడ ఉత్పన్నమవుతుంది. అలాగే ఈ యొక్క అకారము, ఉకార మకారలో అకారాన్ని మనం ప్రాధాన్యం ఇచ్చి కనుక చేసినట్టయితే భౌతికమైనటువంటి ఏ కోరికలైనా సరే, అంటే కింద ఉన్నటువంటి మనకి 3 చక్రాలు, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, ఈ 3 చక్రాలు కూడా భౌతికమైనటువంటి దానికి సంబంధించినవి, స్థూల శరీరానికి సంబంధించినటువంటివి, భౌతిక లోకానికి సంబంధించినటువంటివి. కాబట్టి భౌతికమైనటువంటి కోరికలు ఏదైనప్పటికీ కూడా ఈ అకారాన్ని ప్రాధాన్యం ఇస్తూ మనం ప్రణవం చేసినట్లయితే కనుక సాధించవచ్చు. అలాగే ఉకార శబ్దం, ఈ ఉకార శబ్దాన్ని మనం ప్రాధాన్యత ఇచ్చి కనుక దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన యొక్క సాధన మనం చేసినట్టయితే మనసు ప్రశాంత స్థితిలోకి వెళ్తుంది. ఎంత అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ కూడా, మన చుట్టుపక్కల పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ కూడా మన మనసు ఒక ప్రశాంతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మన శరీరం కూడా ఒక ఉల్లాసంగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనసు ప్రశాంతత వచ్చి ఉల్లాసం వచ్చిందో ఒక ధైర్యం, మనలో ఒక ధైర్యం నిండుతుంది. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, నాకు అసాధ్యం అనేది లేదు, నాలో ఏ భయాలు లేవు, ఏ ఆందోళనలు లేవు అనేటువంటి స్థితిలో ఒక ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆనందం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఉకారాన్ని, అంటే సూక్ష్మ జగత్తులోకి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ సూక్ష్మ జగత్తులో మనకి ఎలాంటి భయాందోళనలు లేనటువంటి స్థితిని మనకి తటస్థిస్తున్నాం. మనసుకు శాంతి వస్తుంది, ఉల్లాసం వస్తుంది, ధైర్యం వస్తుంది, ఆనందం కలుగుతుంది. మనం ఆనందంగా జీవించడమే కదా కావాల్సింది. అంటే మన పరిస్థితులు కూడా చక్కబడిపోతాయి. అలాగే మకారాన్ని మనం ప్రాధాన్యత చేస్తూ మకారాన్ని కొనసాగిస్తూ మనం ప్రణవం చేసుకుంటూ ఉంటే దాని ప్రాధాన్యం మనము కారణ జగత్తులోకి ప్రవేశిస్తాం. ఉన్నదంతా ఎక్కడుంది? మన యొక్క మెదడంతా ఎక్కడుంది? మన యొక్క కారణ జగత్తులో. ఈ సమస్త సృష్టికి మూలం ఎక్కడుంది? మన లోపల ఉన్నటువంటి మన యొక్క తల భాగంలోనే పంచభూతాలు ఉన్నవి. అన్ని కూడా సృష్టికి మూలమైనటువంటివి అన్ని కూడా మన తల భాగంలోనే ఉన్నవి. అది కారణ జగత్తు. ఏదైనా ఈ కారణ జగత్తులోకి ప్రవేశించినప్పుడు కలిగేటువంటి సంపూర్ణమైనటువంటి
మహదానంద స్థితి కలుగుతుంది. సమస్త భయాందోళనలు తొలగిపోతాయి. ఇంకా ఏం కలుగుతుందంటే ఆ స్థితిలో మనము ఏది సంకల్పం చేసుకున్నప్పటికీ కూడా, మనం ఏది సంకల్పం చేసుకున్నప్పుడు కూడా, అంటే ఒక కార్యక్రమం ఏది ప్రారంభించినప్పటికీ కూడా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగదు. జీవితంలో విజయం సాధించడం అంటే ఏంటి? మనం జీవితంలో మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినప్పుడు జీవితంలో విజయం సాధించడం అన్నాం. జీవితాన్ని గెలవడం వేరు, అది తర్వాత చెప్తాను. జీవితంలో విజయం సాధించడం, మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. ఏది అనుకుంటే అది జరగదు. అది మకార ప్రణవం కొనసాగింపు వలన మనము ఏ కార్యక్రమం సంకల్పించినప్పటికీ కూడా, అంటే ఒక గృహ ప్రవేశం అంటాము, లేకపోతే ఒక పెళ్లి అనుకుంటాము, లేకపోతే ఒక వ్యాపార సంస్థ అనుకుంటాము. ఇలాంటి ఏది ప్రారంభించినప్పటికీ కూడా అకారము ప్రాధాన్యతతో ప్రారంభించి, ఏదైనా సరే అకార ప్రాధాన్యంతో ప్రారంభించి మనం మళ్ళీ ముగింపు కూడా కావాలి కదా. ఇదిగో ఈ రోజు ఈ పండుగ ఇక్కడి నుంచి ఇక్కడ మొదలైంది, ఉత్సవాలు ఇక్కడి నుంచి ఇక్కడ మొదలవుతున్నాయి, ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి ఇక్కడికి ముగింపు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ ముగింపులో మనము ఈ మకారంతో కనుక ముగింపు చేయాలి. అకారంతో ప్రారంభించాలి, మకారంతో ముగింపు చేయాలి ఆ కార్యక్రమాన్ని. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫలితాలు మామూలు వచ్చే ఫలితాల కన్నా కూడా శక్తివంతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందుతాం. అలాగే మనకి ఇంకా ఇలాంటి విషయాన్ని మనం ఇంకా కొంచెం అర్థం చేసుకున్నట్టయితే కనుక, శ్రీశైలంలో మనకి దీన్ని తెలియజెప్పడం కోసం సింబాలిక్ గా మనకి శ్రీశైలంలో మనకి ఆ భ్రమర నాదం అంటాం కదా మనం, ఆ భ్రమర నాదంలో కూడా ఈ ఓంకారమే ఉంటుంది. సో మరి దీన్ని ఉపయోగించుకుని ఈ రోజు మనం ఒక అద్భుతమైనటువంటి సాధన మనం చేద్దామని చెప్పి అనుకున్నాము. 9:30 అయింది. ఓకే, సరిపోతుంది. ఓకే, అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి తెచ్చుకున్న దాన్ని ఎప్పుడు తెచ్చేది అందరూ. సార్ వాయిస్ వినపడతా ఉంది అందరికి? మేడం సుజాత గారు వాయిస్ వినపడతా ఉందండి? వినిపిస్తుంది సార్. ఓకే, అందరికి ఫ్రెండ్స్ అందరికి కూడా అన్మ్యూట్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంది. చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుని ఉండండి. మిగతా వాళ్ళు కొంచెం వేరే మాటలు అలాంటివి ఉన్నవి రాకుండా చూసుకోండి. అదే వేరే మాటలు వినపడుతున్నాయి, అదే అర్థం కావట్లేదు. యాక్సెస్ తీసేనా సార్? లేకపోతే తీసేయమ్మా, మనకి రిప్లై వద్దులే, మనకి అందులో తీసేసి. ఓకే సార్. అయితే ఓకే సార్, మీరు ఒక్కళ్ళు మీది నాది మాత్రమే ఉంటుంది. ఓకే 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 మేడం, ఓకే. మరి మాస్టర్స్ అందరూ కూడా ఒక చిన్న, అంటే మనము శ్వాస మీద ధ్యాస చేస్తున్నాం కదా, ఇవన్నీ మనకెందుకు అని చెప్పి అనుకోకుండా శ్వాస మీద ధ్యాసనే మరింత ధ్యాసగా చేయడం కోసం, శ్వాస మీద ధ్యాస ఒక రొటీన్ ఏముంది, కూర్చుంటున్నాం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను అనేది కాకుండా, నిన్న దాని యొక్క విలువ ఎంతో మనం తెలుసుకున్నాం. మనం వెలకట్టలేని విలువైనటువంటి ఆ విలువైనటువంటి శ్వాస మీద ధ్యాసని, ఆ శ్వాస మహావిజ్ఞానాన్ని యొక్క విలువని నిన్న మనం ఎంతో తెలుసుకున్నాం. సో అట్లాగే మరి అలాంటి దాన్ని మనం అవగతం చేసుకుందాం. ఓంకారం యొక్క దీన్ని ప్రతిరోజు సాధన చేయాలంటే మీ ఇష్టం. అంటే మనము దీని యొక్క ఇప్పుడు మనం చేస్తూనే దీంట్లో మనం ఒక ఇన్బిల్ట్ మన శరీరంలో ఇన్బిల్ట్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక ఇన్బిల్ట్ అయిపోయింది అనుకోండి లోపల, ఇంకా అప్పుడు మనం దాని గురించి 1-2 సార్లు చేసుకుని అలా ఇన్సర్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం చేసే దాంతోనే ఆ తర్వాత కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే అది దానిలో మన లోపల ఇన్సర్ట్ అయ్యే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మమే. అది ఓంకార రూపంతో మనకి, శబ్ద రూపంతో మనకి ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది ఈ పరబ్రహ్మ. కాబట్టి ఈ పరబ్రహ్మను మనం ఎప్పుడైతే ఈ ఓంకారంతో మనం
ఓంకారంతో మనం ఎప్పుడైతే ఆ మా కలయికతో మనం చేస్తూ ఉంటామో మన కారణ జగత్తులోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు మనకి ఎన్ని రకాల కోశాలు ఉన్నాయండి? మనకి 5 కోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, కోసం విజ్ఞానమయ కోశం. 4వదైనటువంటి విజ్ఞానమయ కోశం మనకి ఓపెన్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది ఈ యొక్క ఓంకారం ద్వారా. ఓంకారం ద్వారా విజ్ఞానమయ కోశం ఓపెన్ అవుతుంది. విజ్ఞానమయ కోశం ఓపెన్ అవటం వలన ఈ విజ్ఞానమయ కోశం ఓపెన్ అవటం వల్ల మనకి యాక్టివేట్ అవటం వల్ల ఈ ఓంకార మంత్రంలోని అకారం అకారం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మనం ఇప్పుడు చేసేటువంటి సాధన ద్వారా అకార ఉకార మకార సాధన ద్వారా నేను ఒక చిన్న చెప్తాను. ఆ సాధన ద్వారా మనము రాబోయేటువంటి మనం చూస్తాం కదా, సినిమాలో చూస్తుంటాము, లేకపోతే ఇంతకు ముందు కొన్ని వందల వేల మంది ఋషుల యొక్క జీవిత చరిత్రలో రాబోయే రోజుల్లో జరిగేటువంటి దాన్ని కూడా వాళ్ళు ఈ రోజే మన ముందు తెలియచేస్తూ ఉంటారు, జరగబోయేటువంటి దాన్ని. సరే, దానివల్ల ఉపయోగమా నష్టమా అనుకుంటే తర్వాత దాని గురించి కంక్లూజన్ కావాలంటే దాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో దాన్ని మార్చుకునేటువంటి శక్తి కూడా మన దగ్గర ఉన్నది అని చెప్పి మనం తెలుసుకుని అప్పుడు జరగబోయేదాన్ని మనం చూడాలి. ఇంతకు ముందైతే అలా కాదు. మనకి ఏదైనా రాబోయే దృశ్యము జరగబోయేది మన ముందు కనబడినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే అది జరగబోయేది ఎడితిరిగి జరిగిపోతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు నేనేమీ చెయ్యలేను అని చెప్పి అలా సైలెంట్ గా ఉండేవాళ్ళు. కానీ ఆధ్యాత్మికత విస్తృత చెందినప్పుడు, నెక్స్ట్ లెవెల్లోకి మనం వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ఈ దృశ్యమాన ప్రపంచంలో జరగబోయేటువంటిది ఒక దృశ్యం లాగా నువ్వు దృశ్యించినప్పుడు దాన్ని అపకారం జరిగేదైతే ఇతరులకు కానీ నీకు కానీ ఎవరికైనా అపకారం జరిగేది అయినట్లయితే దాన్ని మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా నా దగ్గర ఉన్నావు కాబట్టి ఆ దృశ్యాన్ని నేను చూడగలిగాను అనుకుని చెప్పుని అది ఎలాంటి దానైనా సరే దాన్ని తొలగించేటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నవని చెప్పి తెలుసుకుని దాని నుంచి మనం బయటికి పడగలము. అందువలన ఈ ఓంకార సాధన వలన ఇప్పుడు దానికి ఒక పేరు పెడదాం. దానికి కొంతమంది మహర్షులు దీని మీద పరిశోధన చేసి ద్రామ్, ఓం ద్రామ్ అనండి, ద్రామ్ తాత్తాదాధాలో ఉన్నటువంటి ఓం ద్రామ్ ద్రామ్ ద్రామ్. అందరూ మీరు అనుకోండి, పైకి మీకు వాయిస్ రాకపోయినప్పటికీ మీరు అందరూ అనుకోండి, ఓం ద్రామ్. నా మాట స్పష్టంగా ఉందా? ద్రోణంలో ఉన్నటువంటి ద్రామ్, ద్రౌపదిలో ఉన్న ఓం ద్రామ్. ఇలా అనుకోవాలి. చెప్తాను, నేను ఇప్పుడు చేయిస్తాను. అలా ఇప్పుడు మన విజ్ఞానమయ కోశం మనం ఓపెన్ అవుతుంది అని చెప్పుకున్నప్పుడు ఆ విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి జరగబోయేటువంటి సంఘటనలు మనకి అవగతం అవుతూ ఉండటం కోసం ఒకప్పటి మునీశ్వరులు ఈ సాధన చేసేటువంటి వాళ్ళు. దేవతలు సైతం సాధన చేసేటువంటి సాధన ఇది. ఈశ్వరుడు మహేశ్వరుడు కూడా సాధన చేసేటువంటి సాధన ఇది. ఓం ద్రామ్ అనేటువంటి ఈ సాధన. దాన్ని ఇప్పుడు మనం చేద్దాం. నిటారుగా కూర్చోండి. నిటారుగా కూర్చుని తల భాగం కొంచెం ముందుకు వంచి మన నాభిస్థానాన్ని చూస్తూ ఉండాలి. నాభిస్థానాన్ని కళ్ళు మూసుకుని నాభిస్థానాన్ని మనసులో కలుసుకుని అలా చూస్తూ ఉండాలి.
రెండు చేతులు మన ధ్యాన ముద్రలో ఉంచుకోండి. నిటారుగా కూర్చోండి. ఓం ద్రాం ఒకటి, ఓం ద్రాం రెండు, ఓం ద్రాం మూడు, ఓం ద్రాం నాలుగు, ఓం ద్రాం ఐదు, ఓం ద్రాం ఆరు, ఓం ద్రాం ఏడు, ఓం ద్రాం ఎనిమిది, ఓం ద్రాం తొమ్మిది, ఓం ద్రాం పది, ఓం ద్రాం పదకొండు, ఓం ద్రాం పన్నెండు, ఓం ద్రాం పదమూడు, ఓం ద్రాం పద్నాలుగు, ఓం ద్రాం పదిహేను, ఓం ద్రాం పదహారు, ఓం ద్రాం పదిహేడు, ఓం ద్రాం పద్దెనిమిది, ఓం ద్రాం పంతొమ్మిది, ఓం ద్రాం 19, ఓం ద్రాం 20, ఓం ద్రాం 21, ఓం ద్రాం 22, ఓం ద్రాం 23, ఓం ద్రాం 24, ఓం ద్రాం 25. ఎవరికన్నా మెడ నొప్పిగా ఉంటే 25 వచ్చిన తర్వాత ఒక్కసారి మెడని పైకి ఎత్తుకుని భుజాలు సరి చేసుకుని మళ్ళీ తిరిగి మెడను కొంచెం ముందుకు ఉంచి నాభిస్థానాన్ని మనస్సులోనే గమనించుకుంటూ ఉంటూ నాభిస్థానం మీద దృష్టిని కేంద్రీకరించి ఓం ద్రాం 26, ఓం ద్రాం 27, ఓం ద్రాం 28, ఓం ద్రాం 29, ఓం ద్రాం 30, ఓం ద్రాం 31, ఓం ద్రాం 32, ఓం ద్రాం 33, ఓం ద్రాం 34, ఓం ద్రాం 35, ఓం ద్రాం 36, ఓం ద్రాం 37, ఓం ద్రాం 38, ఓం ద్రాం 39, ఓం ద్రాం 40, ఓం ద్రాం 41, ఓం ద్రాం 42, ఓం ద్రాం 43, ఓం ద్రాం 44, ఓం ద్రాం 45, ఓం ద్రాం 46, ఓం ద్రాం 47, ఓం ద్రాం 48, ఓం ద్రాం 49, ఓం ద్రాం 50, ఓం ద్రాం 51, ఓం ద్రాం 52, ఓం ద్రాం 53, ఓం ద్రాం 54, ఓం ద్రాం 55, ఓం ద్రాం 56, ఓం ద్రాం 57, ఓం ద్రాం 58, ఓం ద్రాం 59, ఓం ద్రాం 60, ఓం ద్రాం 61, ఓం ద్రాం 62, ఓం ద్రాం 63, ఓం ద్రాం 64, ఓం ద్రాం 65, ఓం ద్రాం 66, ఓం ద్రాం 67, ఓం ద్రాం 68, ఓం ద్రాం 69, ఓం ద్రాం 70. నంబర్తో సహా అనాలండి అందరూ. ఓం ద్రాం
71 ఓం ఓం ద్రాం 72 ఓం ద్రాం ద్రాం 73 ఓం ఓం ద్రాం ద్రాం 74 ఓం ద్రాం ద్రాం 75 ఓం ఓం ద్రాం ద్రాం 76 ఓం ఓం ద్రాం ద్రాం 77 ఓం ఓం ద్రాం ద్రాం 78 ఓం ఓం ద్రాం ద్రాం 79 ఓం ఓం ద్రాం ద్రాం 80 ఓం ఓం ద్రాం ద్రాం 81 ఓం ఓం ద్రాం ద్రాం 82 ఓం ఓం ద్రాం ద్రాం 83 ఓం ఓం ద్రాం ద్రాం 84 ఓం ఓం ద్రాం ద్రాం 85 ఓం ఓం ద్రాం ద్రాం 86 ఓం ద్రాం 87 ఓం ద్రాం 88 ఓం ద్రాం 89 ఓం ద్రాం 90 ఓం ద్రాం 91 ఓం ద్రాం 92 ఓం ద్రాం 93 ఓం ద్రాం 94 ఓం ద్రాం 95 ఓం ద్రాం 96 ఓం ద్రాం 97 ఓం ద్రాం 99 ఓం ద్రాం 99 ఓం ద్రాం 100. ద్రాం తల నిటారుగా ఉంచండి, వెన్నుపూస నిటారుగా ఉంచండి. ఇప్పుడు మీ మెడను వెనక్కి వంచండి, వీలైనంత వరకు. ఎంతవరకు వంచగలరో అంతవరకు వెనక్కి వంచండి. నిటారుగానే కూర్చోవాలి, నిటారుగా కూర్చోండి. మెడను వెనక్కి వంచండి. ఇప్పుడు మీ దృష్టి మీ నాభికి వెనకాల ఉన్నటువంటి వెన్నుపూస మీద నిలిపి ఉంచండి. ఒకసారి భావన చేయండి. నాభికి వెనక వైపున ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, అంటే మణిపూరక చక్రానికి వెనుక మణిపూరక చక్ర స్థానము. వెన్నుపూసలో చక్రాలు ఉంటాయి కాబట్టి మణిపూరక చక్ర స్థానం మీద మీ యొక్క దృష్టి నిలిపి ఉంచండి. అక్కడ ఓ ద్రాం 1 అని చెప్పి అనుకుంటూ 25 వరకు దాన్ని చూస్తూ చెప్పుకోవాలి. ఓం ద్రాం 1, ఓం ద్రాం 2, ఓం ద్రాం 3, ఓం ద్రాం 4, ఓం ద్రాం 5, ఓం ద్రాం 6, ఓం ద్రాం 7, ఓం ద్రాం 8, ఓం ద్రాం 9, ఓం ద్రాం 10, ఓం ద్రాం 11, ఓం ద్రాం 12, ఓం ద్రాం 13, ఓం ద్రాం 14, ఓం ద్రాం 15, ఓం ద్రాం 16, ఓం ద్రాం 17, ఓం ద్రాం 18, ఓం ద్రాం 19, ఓం ద్రాం 20, ఓం ద్రాం 21, ఓం ద్రాం 22, ఓం ద్రాం 23, ఓం ద్రాం 24, ఓం ద్రాం 25. నంబర్ కూడా చెప్పుకోవాలండి. తల నిటారుగా పెట్టుకోండి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాసించండి. నిదానంగా లోపలికి శ్వాసం తీసుకోండి 5 సార్లు. తల క్రిందకి వంచి చేసిన సాధన వలన రాబోయేది, జరగబోయేది ఏ విధంగా అయితే మనము ఆవిష్కరించుకుంటామో, తల వెనకకు పెట్టి చేసిన దాని వలన గతించినటువంటి విషయాలు, గతించినటువంటి దృశ్యాలు మన కాలంలో, అనంత కాలంలో ఎన్నో జీవితాలు మనం జీవించాము, ఎన్నో జన్మలు మనం ఎత్తాము.
అలాగే ఈ జన్మలో మన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అనుభవాలు మనం పొందాము. అలాంటిది ఏది జ్ఞప్తికి రావాలన్నా, దాని యొక్క జ్ఞానం ఏది మనలో కలగాలన్నా మనము ఈ ఓం ధ్రాన్ సాధనలో తలను వెనక్కి వంచి చేయటం వలన మనకి అది యాక్టివేట్ అవుతుంది. మనము ఈ సాధనని మనం చేసినట్లయితే, ఎందుకోసం ఈ సాధన చేస్తున్నాం? ఇదేదో మంత్రాలు అవి కాదు. ఇవి ఎందుకోసం చేసామంటే రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటివి మనకి ఎంతో ఉత్సాహం ఉంటుంది కదా. మనకు ముందే తెలిస్తే బాగుంటుంది, నిజంగా అలాంటి శక్తి నాలో ఉంటే ఎంత బాగుంటుంది అని మనం అందరూ అనుకుంటూ ఉంటాం కదా. అలాంటిది మన ముందు ప్రత్యక్షం అవడం కోసం, మనలో యాక్టివేట్ అవడం కోసం ఈ సాధన తెలియజేయడం జరిగింది. ఈ ఓంకార సాధనలో ఓం ద్రా నంబర్ కూడా 1 అనేది నంబర్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దీంట్లో స్థానం ఉంది కాబట్టి ఆ నంబర్ను కూడా మనకి ఉచ్చరించమని చెప్పి మనకి తెలియజేస్తున్నారు మహర్షులు. అందువల్ల ఈ సాధన చేసినందువల్ల గతంలో మనకి జరిగిపోయినటువంటి విషయాల పట్ల అవగాహన, ఏదో రాజుల చరిత్ర, ఆ రోజుల్లో నేనుంటే ఎలా ఉండేది, నా క్రితం జన్మలో నేను ఏం చేస్తూ ఉండేవాడిని, అలా మన క్రిత జన్మలో ఏదో ఒక జన్మ చూసుకుంటూ మనకి ఇంట్రెస్ట్ కదా. మనకి చూసుకుంటూనే మనం ఏం చేయలేము దాన్ని. ఇప్పుడు ఆ రోజు మనం ఎలా జీవించాము, ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము, మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి, ఎక్కడే చేరుకోవాలి అనేటువంటి విషయాల అవగాహన కోసం మాత్రమే మనం ఈ యొక్క సాధన వినియోగించుకొని మనము గతంలోకి భవిష్యత్ రెండిటిని కూడా మనం అర్థం చేసుకొని ఈ ప్రస్తుత వర్తమాన క్షణంలో మరింత ఆనందంగా, మరింతగా జీవించడానికి మనం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ ఓం ధ్రాన్ సాధన అనేటువంటి దాన్ని మనం చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఒక పర్యాయము అంటారు. ఒక పర్యాయం మనం చేసి, కానీ ఏం చెప్తున్నారంటే మనకి ఒక రోజు మొత్తంలో, ఓకే మాస్టర్, ఒక రోజు మొత్తంలో, ఓకేనా మాస్టర్, ఒక రోజు మొత్తంలో మనము ఇదే విధంగా తలను ముందుకు వంచి 100 సార్లు, తలను వెనక్కి వంచి 25 సార్లు, ఈ 125 సార్లు కనుక 6 సార్లు చేయాలి. ఏదో ఒక సమయంలో ఒక రోజులో మనం చేసినట్టయితే మనకి అది యాక్టివేట్ అవుతుందండి. ఒకప్పుడు సాధనలో ఎన్నో రోజులు చేయాలి, మండలం రోజుల, 41 రోజుల, ఇలా రకరకాల 21 రోజుల, ఇలాంటివన్నీ ఉండేవి. ఈ రోజు ఇప్పుడు మనకి ఈ స్థితిలో, ఈ అవగాహన స్థితిలో, ఇప్పుడు ఈ అశ్విని దేవతల సాక్షిగా మనం చేసినటువంటి దాన్ని ఒక్కసారి చేసినట్లయితే మనము ఆ యొక్క ఫలాన్ని మనం పొందుతాం. ఇప్పుడు మనందరిలో కూడా ఆ యొక్క ఏదైతే ఆ దర్శనం ఉన్నదో దాన్ని మనం యాక్టివేట్ చేసేసుకున్నాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇలా చేయటం వల్ల జరిగిపోయింది, జరగబోయేది రెండు తెలుసుకున్నామని అనుకున్నాం. అలాగే మనం ఇందాక ఓంకారం అనేటువంటిది ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో, ఈ ఓంకారం గురించే మనం ప్రత్యేకంగా ఈ రోజు కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఓంకారంలో ఒకప్పటి రోజుల్లో, అంటే సుమారుగా 1875 సంవత్సరం ప్రాంతాల్లో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విదేశాలలో ఈ ఓంకారం యొక్క గొప్పదనాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ ద్వారా తెలుసుకుని అక్కడ ఓంకార సాధన మొదలుపెట్టి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ గా అయ్యి ఒక 1000 మంది కలిసి ఒక చోటకి చేరి సహస్ర శీర్ష హౌసెస్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. దాని పేరు సహస్ర శీర్ష హౌస్ అని పేరు పెట్టుకుని దాంట్లో 1000 మంది ఒకే చోట చేరి 21 సార్లు 25 సార్లు ఇలా వాళ్ళు ఓంకారం చేస్తూ, ఈ చేసినటువంటి ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతో దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా నయమైపోవడం అనేది వాళ్ళు గ్రహించారు. ఎంతో దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆ రోగాలన్నీ కూడా ఈ ఓంకార సాధన ద్వారా గ్రహించారు. ఎందువల్లంటే ఓంకారం ఒక విజ్ఞానం, ఓంకారం ఒక ఆత్మ జ్ఞానం, ఓంకారం అనేది ఒక పరమాత్మ, ఒక సృష్టికి ప్రారంభం. సృష్టి ప్రారంభించింది ఓంకారంతోనే అనేటువంటి ఈ భావన ఎప్పుడైతే ఉందో అప్పుడు మన శరీరంలోని అంతటా కూడా
ఆ ఓంకారమే నిండి ఉంటుంది అనేది నేను మనం చెప్పుకున్నాం. మొత్తం ఆ ఓంకార ప్రణవంతోనే మనం అంతా కూడా నిండి ఉంటాం కాబట్టి ఆ స్థితిలో మన సంకల్పాలు సాధ్యమవుతాయి. ఏదైనా ఈ జీవితంలో సంకల్పాలు సాధ్యం చేసుకోవడం కోసమే మనం జీవితాన్ని మరింత ఆనందంగా సుఖమయంగా జీవించడం కోసం మన సంకల్పాలు మనకి ఎంతో ఉపయోగపడాలి అనుకుంటే దాంట్లో ఈ శ్వాస మీద ధ్యాసతో పాటుగా దీని యొక్క అవగాహనతో శ్వాస మీద ధ్యాస మనం పెట్టినట్లయితే ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటాం. సో ఈ విధంగా ఈ రోజుకి ఈ ఓంకారం మరి ఈ రోజుకి సమయం మీరు 6 సార్లు చేయడానికి ఈ రాత్రిపూట వినియోగించుకున్నా పర్వాలేదు, లేదంటే రేపు పగలైనా సరే ఒక్క 6 సార్లు మాత్రం కంప్లీట్ చేసుకుంటే అది మనలో కంప్లీట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత రోజు రోజు చేయమని చెప్పట్లేదండి, సాధన మనం ఒక్కసారైనా కంప్లీట్ చేసుకుంటే ఈ సాధన మనలో ఇమిడిపోతుంది. ఈ యొక్క చిన్న విషయం అర్థం చేసుకుని రేపు దీన్ని ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర మీరు ఎర్లీ మార్నింగ్ అని. అలాగే రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు చక్కగా ఈ ఓంకారం యొక్క అకార ఉకార మకారంతో మనము ఎప్పుడైతే ఆ ప్రణవం చేసుకుంటూ నిద్రపోతూ ఉండాలి, నిద్ర బాగా పట్టాలి, సుషుప్తి ఇంకా గాఢమైనటువంటి సుషుప్తి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మకారాన్ని మకారాన్ని ఎక్కువసేపు ప్రణవం చేసినందు వల్ల మకారాన్ని ఎక్కువసేపు ప్రణవం చేసినందువలన మనకి చక్కటి నిద్ర కూడా మనకి పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకుని చక్కగా ఈ రోజుకి నాకు ఇచ్చినటువంటి ఈ సమయం సరిపోయింది. ఓకే మాస్టర్స్, మీరందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మనందరిలో కూడా విజ్ఞానమయ కోసం యాక్టివేట్ అయింది. ఈ ఓంకార ఓం ద్రామ్ సాధన ద్వారా విజ్ఞానమయ కోసం మనకు ఓపెన్ అయి ఉంది. ఒక శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది మన లోపల. ఓకే మాస్టర్స్. నమస్తే అండి. చెప్పండి సార్. చాలా బాగుంది సార్ క్లాస్. ఇప్పుడే ఫస్ట్ టైం మీ స్పీచ్ వింటాను. ప్రసాద్ గారు మీరా? ఓకే ఓకే సార్. చాలా బాగుంది. కానీ ఆ ద్రామ్ అనే పదాన్ని, ద్రామ్ అనే శబ్దాన్ని ఎందుకు ఉపయోగించారు, అందులో ఉన్న నిగూఢ రహస్యం ఏంటనేది కూడా తెలియజేయగలరా? ఆ ద్రామ్ అనేది ఇంకా అంతకన్నా లోతుకి మనం దాన్ని విశ్లేషించుకుని అవసరం లేదండి. అదంతా ఋషులు ఎంతో సాధన చేసి దాన్ని బయట పెట్టినటువంటిది ఆ ఒక్క అక్షరం. ఓకే ఓకే. అంటే శ్వాస లోపలికి తీసుకుంటామో అది ఎక్కడి వరకు ప్రసరిస్తుంది, అది నాభి వరకు అనేటువంటి దాన్ని అర్థం చేసుకుని దాన్ని మకారంతో కలిపారు. ద్రా అనేదేమో అక్షరాన్ని నాభి స్థానం వరకు, మకారమేమో సహస్రారం వరకు కలుపుతుంది అనమాట. అక్కడ రెండింటిని అలైన్ చేస్తుంది అక్కడ. ఓకే ఓకే ఓకే. అందువల్ల ద్రామ్ అనేటువంటి ఆ పదాన్ని, ఆ అక్షరాన్ని ఇవ్వడం జరిగింది అక్కడ మనకి. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఒకేసారి మీరు 100 సార్లు ప్లస్ 25 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ 6 సార్లు అని చెప్పారు. అది అంటే 6 సార్లు అంటే 125 ఇంటూ 6 అండి? అవును సార్, అవును సార్. 125. అదే చెప్పాను. అంటే 750 సార్లు చేయాలి కదండి? అంతే సార్, అంతే. ఓకే ఓకే. 100 టైమ్స్ ఏమో నాభి ముందు మనం ముందుకి పెట్టుకుని అటెన్షన్ పెట్టి చేయడం, 25 టైమ్స్ ఏమో మెడ ఇలా వెనక్కు పెట్టుకుని ఈ విధంగా 120 టైమ్స్ చేయడాన్ని ఒక పర్యాయము అంటారు. సో ఈ విధంగా ఎవ్రీ డే 6 టైమ్స్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే 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 సార్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి మరి జ్ఞానాన్ని తీసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈరోజు మనము
తదాస్తు దేవతల గురించి ఎంతో చక్కగా వివరించారు. మనం ఎప్పుడు కూడా తదాస్తు దేవతల గురించి మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో ఈరోజు మనకి ఆ తదాస్తు దేవతలు గురించి క్లియర్‌గా మనకి అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అమ్మా. మేడం